वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। భారతి ప్లీజ్ రాన్ చేసినావా? రెడీ అయినాయండి వేడి నీళ్ళు, రండి స్నానానికి. మేడం సార్ ఉన్నారా? ఉన్నారు, స్నానం చేస్తున్నారు, కూర్చోండి. ఓకే మేడం. బయట పని చేయబట్టి మొక్కల్ని అసలు పట్టించుకూడా అయితలేదు. కలుపు గడ్డి బాగా పెరిగినట్టున్నది కదా, కొంచెం దేనన్నది ఇత్తా, లేకుంటే పురుగు పూస తయారయ్యేటట్టున్నది. ఇవ సర్పంచ్ పని మనిషి అంటే పని మనిషి కూడా పని చేస్తుంది. అసలు నేను సర్పంచ్ ఇంటికి వచ్చిన సర్పంచ్లే కానీ మరి గిట్లెందుకు పని చేస్తుంది? సర్పంచే కానీ ఇంటికాడ పని ఎంత మంచి చేసుకుంటుంది. అదే నా పెళ్ళం అయితే బోల్దేవిన కాడికి మాసాలు గానీ వచ్చి బట్టలు విండుతురా. అయినా నాకెందుకు గుర్తుకొచ్చింది? నా పెళ్ళం భారతి టీ అయిందో?
అయిందండి, తెస్తున్నా. ఎవరు? నిన్న మీకు కాల్ చేసిన కదా సార్ నేను. ఓ అశోక్ కదా. ఆ, సార్. భారతి భారతి వస్తున్నా అండి. అదే నిన్న చెప్పాను కదా అసిస్టెంట్ వస్తారని. తనే నమస్తే మేడం. నమస్తే. ఆ పాత వ్యక్తి అది రానా అని చెప్పాడు. ఆహా, కొత్తగా మరి తీసుకుందాం మరి. ఓకే. మనకి ఇప్పుడు అవసరం ఉంది కదా. ఆ, ఓకేనా, రండి. హలో, ట్యాంక్ అన్లోడ్ అయిపోయింది అది. ఓకేనా, నెక్స్ట్ అది పెట్రోల్ కూడా అయిపోయినట్టుంది కదా. ఆర్డర్ చేశారా? ఓకే 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 డన్. ఏంటి భారతి? ఏమోనండి, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా 3 times వచ్చింది. సరే మరి ఎవరని నేను కాల్ చేస్తే కలవట్లేదు, కట్ అయిపోతుంది. సరే కలవట్లేదు, ఏదో ప్రైవేట్ నెంబర్ లాగా ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడేవారు తెలిసిపోతుంది కదా. వస్తావండి మరి. లంచ్ చేసినావా? అదే చేయలేదు, మీకోసమే చూస్తున్నా. పదా, డీజిల్ ట్యాంక్ వచ్చింది, అది అన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ పెట్రోల్ ట్యాంక్ వస్తే లంచ్ చేద్దాం. రమేష్, లంచ్ అయిందా? పూర్తి చేసిరా లంచ్? వెళ్ళి చేయకండి, మళ్ళీ ట్యాంక్ వస్తే ఇబ్బంది అవుతుంది. చెప్పండి, వెళ్ళి చేయకండి. ఎల్లుండి మినిస్టర్ గారు వస్తున్నారు, మీకు తెలుసు కదా. శిలాపలకం వేసి ఇన్ని రోజులు అవుతుంది. కాంట్రాక్టెడే, కనుక్కోండి ఆయన ఎక్కడ ఉన్నాడు. హలో హలో
నమస్తే మేడం, ఎవరు? ఛత్తీస్గఢ్ నుండి బాయ్ని మాట్లాడుతున్నా. ఆహా, 4 సార్లు ఫోన్ చేసిన, లిఫ్ట్ ఎత్తలేవంటి. అయితే సంజీవ్ మనోడే మేడం, కొంచెం చూసుకోండి జరా. ఆ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్ట కదా, నా సపోర్ట్ నీకే ఉంటుంది మేడం. లేదు అంటే వచ్చే ఎలక్షన్లలో గ్రామ పంచాయతీల సీట్ కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటావు. కలిసి వ్యాపారం చేద్దాం మేడం. నీ ఎమ్మెల్యే ఖర్చు అంతా నేనే భరిస్తా మేడం. చూడండి చూడండి మేడం ఒకసారి. లేదు అంటే నేను రావాల్సి వస్తుంది అదే చూద్దాం. మేడం. నా పేరు చెప్పలే కదా నీకు, బాయ్ చదువు బాయ్, చదువు బాయ్ ఛత్తీస్గఢ్. ఉంటా. సరే సరే, ఓకే. ఎవరు బాయ్ అంట, ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడినా అంటున్నాను. ఎమ్మెల్యే అయితే సపోర్ట్ చేస్తా అది ఇది అని ఏదైతే మాట్లాడేస్తున్నాను. ఓకే, అది కాంట్రాక్టర్ కాల్ చేయండి, చేస్తుంది. ఇప్పుడు చేశారు కదా, ఏమైంది? కలవట్లేదా? కలవట్లేదు మేడం. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. చేయండి, లేదంటే పిలిపించండి. నమస్తే మేడం. మేడం ఎటో వెళ్తున్నారు? ఇవాళ సార్ లేడు, ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అవును కానీ చెప్పండి, మీరెవరు? మేడం మేము హెల్ప్ కోసం వచ్చామండి. హెల్పా? ఏంటది? రేపు సంజు పంచాయతీ ఉంది మేడం, దాని గురించి మాట్లాడదు. కొత్త ఇల్లు కడతారా మేడం? ఓకే చెప్పండి, నేను మీకు ఏం హెల్ప్ చేయాలో. సంజు మన పిల్లాడే మేడం, కొంచెం చూడండి మేడం. మీరు రేపు చెప్పబోయే తీర్పుపై బాయ్ ఎదురు చూస్తున్నారు మేడం. अच्छी बात मैडम, सबको अच्छा होना चाहिए. ఇదంతా చూస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది మేడం. మేడం పదండి. బాబాయ్, ఈ సంజు గొడవ ఏంటి ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది? ఎందుకైనా మంచిది సంజు గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి. ఓకే అమ్మా. ఏమండి, ఫోన్ వస్తుందండి. హలో, అవునా, ఈరోజా? ఓకే ఓకే, సర్పంచ్ మేడం చెప్పారా? మరి చెప్పారా? ఓకే ఓకే, వస్తా, నేను కూడా వస్తాను. ఓకేనా? ఈ సంజయ్ వాళ్ళది పంచాయతీ ఎలా ఉందంట అండి. అదే ఫోన్ చేసి వాళ్ళే. ఆహా, సరే కానీ టీ తాగుతారా? టీ వద్దు కానీ ఆ బాత్రూంలో గ్లీజర్ అని చెప్పి స్నానం చేస్తాను, కాస్త బయటకు వెళ్తుంది. సరే అండి. ఓకేనా? సరే, ఎందుకంటే పంచాయతీ టైం అయితే ఉంటుంది కదా. సరే అండి, నేను కొంచెం ముందు వెళ్తాను, నువ్వు తర్వాత వచ్చేయి. ఓకే. భారతి, నేను పంచాయతీ దగ్గరికి వెళ్తాను, నువ్వు తొందరగా వచ్చేయి. ఓకే, ఓకేనా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి వస్తాను. ఓకే.
సర్పంచ్ గారు, మేము ఇదే గ్రామంలో ఉంటున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని చూస్తుర్రు. మాది పరువుగల కుటుంబం. నా భర్త చాలా మంచివాడు. అట్లాంటిది మా ఆయనను నన్ను ఈ పంచాయతీకి పిలిచి ఎందుకు అవమానిస్తుర్రు? అసలు ఈ పంచాయతీ ఎందుకు పెట్టిర్రు చెప్పుర్రి. అర్థమైతలేదానే? ఆమెకు మనం పోయిన ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదు, అందుకే మన పైన ఆమె కోపం పెంచుకుంది. అమ్మో సర్పంచ్ అమ్మ, నాకు ఇద్దరు బిడ్డలు. నా అల్లుడు నా బిడ్డ ఏనాడు ఇంతమందిలోకి రాలేదు. మరి ఈనాడు ఎందుకు పిలిచారు బాబా వాళ్ళే? సర్పంచ్ గారు, వీళ్ళని ఎందుకు పిలిపించను, వీళ్ళని ఎందుకు పిలిపించను, సంజుని ఎందుకు పిలిపించను? అసలు సంజు చేసిన తప్పేంది చెప్పురి. సంజుకు ఈ ఊళ్ళే ఎంతో మంచి పేరుంది. ఆయన ఏం తప్పు చేసినో చెప్పురి. ఉప సర్పంచ్ గారు పోయినసారి ఎన్నికల సంజు సర్పంచ్ సపోర్ట్ చేయలే, నాకు సపోర్ట్ చేసిండు. అందుకే 10 మందిలో పిలిచి పరువు తీస్తున్నారు. ఏమంటారు ఎంపీటీసీ గారు? వాడు అలాంటి వ్యక్తి కాదు. అనవసరంగా 10 మందిలో వాడిని పరువు తీస్తురు. మీకు వ్యక్తిగత కోపాలుంటే ఇంటి దగ్గర చూసుకోరి. సరే, సంజీవ్ని మీరు అందరూ మంచివాడు మంచివాడు అంటున్నారు. నేను మంచివాడనే అంటున్నా. కానీ గత 4 రోజుల నుంచి కూడా మీకు అందరికి ఎందుకు దావత్ ఇస్తున్నాడు సంజీవ్? ఎందుకు ఇస్తున్నాడు? దాన్ని ఏముంది మేడం, నేను మీ ముగ్గురు కూడా వచ్చిండు తాగటానికి. అరే తిరుపతి ఇస్తే ఫోన్ చేస్తే పోయినా, నాకేం తెలుసు? మేము కూడా తిరుపతి ఫోన్ చేస్తే పోయినాం. అవు మేడం, సంజు వాడు దావత్ ఇస్తే వేయను, దాంట్లో తప్పే ఉంది. భవానీ, నీ భర్త ఏం చేస్తాడో నీకు తెలుసా? మా ఆయన ఏం చేసినా నా మంచికే ఎత్తాడు. నా కోసం వాళ్ళ కన్న తల్లిదండ్రులనే వదిలిపెట్టచ్చిండు. కనీసం ఒక్కసారి కూడా మళ్ళా తిరిగి పోలే. ఆయన ఏం చేసినా నా మీద ప్రేమతోనే ఎత్తాడు. నేనంటే అంత ప్రేమ ఆయనకి. అవునా? అంత మంచివాడా? సరేలే, మీరు ఎందరక్క చెల్లెలు? ఇద్దరం. భవానీ, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు. మరి పిల్లలు కాలేదు. కాలేదా? ప్రెగ్నెన్సీ నిలవలేదా? నిలవలేదు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇక్కడెందుకండి? మీరు ఉండండి ఎంపీటీసీ గారు, ఎందుకు తొందరపడుతున్నారు? అన్ని విషయాలు ఇక్కడే తెలుస్తాయి. అందరినీ నోరు మూయిస్తున్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పండి కదా. ఈ ఆడోళ్ళు సర్పంచ్ అయితే ఇట్లే ఉంటది, ఏది సరిగా చెప్పనే చెప్పరు. అదే నేను సర్పంచ్ అయితే సింహం లెక్క 10 నిమిషాల ఫటాఫట్ చెప్పటోని. ఊర కుక్కలు కూడా అప్పుడప్పుడు సింహాలం అని మురుస్తాయి. అడవికి పోతే తెలుస్తుంది అసలు సింహం మీద. కూర్చోండి. ఈ సంజీవ్ గారి నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే తేల్చేస్తా. ఎంపీటీసీ గారు, పెద్ద మనుషులు, కాసేపు ఓపిక పట్టండి. నిజమేంటో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది కదా. భవానీ, మీ చెల్లెల్ని ఒకసారి పిలిపించు. మమ్మల్ని బజార్లకు పిలిచింది సరిపోలేదా? మళ్ళీ మా చెల్లెల్ని పిలుస్తా అంటున్నావు? మీరు పిలుస్తారా, నన్ను పిలిపించమంటారా? నా మరదల్ని ఇక్కడికి పిలిపిస్తే మర్యాద ఉండదు మేడం. అమ్మా, గొడవ ఎందుకమ్మా? భవానీ, ఫోన్ చేసి బిడ్డలు మీరు. నీకేం తెలియదు నాన్న, నువ్వు ఆగు. చెల్లి ఇక్కడికి రాదు. వస్తుంది, రావాలి. మీరు పిలుస్తారా, నన్ను పిలిపించమంటారా? బాబాయ్, మీరు వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, తీసుకొస్తా. అతనెవరే? చెప్పు హారిక, ఆయన ఎవరో? సంజీవ్, నీకు కూడా తెలియదు ఆయన?
వాడెవడో నాకు తెలియదు. అడిగేది నిన్నేనే, ఏం తమాషాలు చెప్తున్నావా? చెప్పసక్క. ఆయన ఎవరో బావకు బాగా తెలుసక్క. అంటే ఏందే నువ్వు అనేది? బావకు తెలుసు కానీ నాకు తెలియదనా? నిన్ను ఆవేశపడకక్క, అసలు విషయం తెలితే నువ్వే బాధపడతావు. ఏందే అది? నీ మొగడు 2 సంవత్సరాల నుంచి నా ఎంబడ పడుతుండు, పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తుండు నన్ను. ఏ హారిక, మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఏంది బాబా మంచిగా మాట్లాడేది? అక్కకి నిజాలని తెలవాలి ఇప్పుడు. అక్క, నీకు 2 సార్లు అభాషణ అయింది, నీ ఆరోగ్యం బాగలేక కాదు, ఈ దుర్మార్గుడు ఏవటే. నీకు పిల్లలు కాకుండా కావడానికి కారణం ఈ దుర్మార్గుడే. నీకు అభాషణ కావడానికి టాబ్లెట్లు ఇచ్చిండు. హారిక, ఏం మాట్లాడుతున్నావే? అంతేకాదక్క, నాన్న కరెంట్ షాక్ వచ్చేటట్టు చేసింది కూడా వీడే. ఏమంటున్నారు బిడ్డ? ఏమంటున్నారు బిడ్డ? అవునా, నేను చెప్పింది నిజమే. ఇన్ని రోజులు నువ్వు బాధపడతావని చెప్పలే. అక్క, ఈయన నేను ప్రేమించిన వ్యక్తి చాలా సార్లు బాగా ఈయనను కొట్టిండు. అవును మేడం, మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. కానీ ఈ దుర్మార్గుడు నువ్వు అవసరమైతే వాడుకో కానీ పెళ్ళి మాత్రం నేనే చేసుకుంటా అని మమ్మల్ని వేధిస్తుండు. అంతేకాదు నాన్న, మన గుట్ట పక్కకున్న భూమి కూడా 50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడట. అక్క, మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ బాబా మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెడతానంటే, ఇందాక నీతో వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసన్నా, మేము మరదలు, ఆమె నా క్లాస్మేట్. అయితే ఏందట? ఇప్పటికి నెల రోజుల నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా నేను. నువ్వు నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావచ్చు. మేము సంవత్సరం నుంచి కలిసే తిరుగుతున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఏంటి, పెళ్లి చేసుకుంటావా? రేయ్, దాని భావనిక్కడ నేనుండగా అది జరగదు. సరే అన్న, ఏం చేసుకుంటావో చేసుకోపో, మా ప్లాన్లు మాకున్నాయి. సరే గాని రేపు కాలేజీకి పోదామా? అబ్బా, రేపు కాలేజీ కాదు, మూవీకి పోదాం. అబ్బా ప్లీజ్, నా కోసం. సరే, ఇవాళ నైట్ 9కి ఫోన్ చేయలేదనుకో, గుద్ది అంతా చేస్తావు కదా. సరే మరి ఉంటానా, బాయ్. హారిక, పోనీయి పోనీయి, ఒకసారి తీయమని చెప్తున్నానా? పోనీయి. నా ఫోన్ నీకెందుకు? వాడితో మాట్లాడాల్సిన అవసరం నీకెందుకు? వన్న క్లాస్మేట్. క్లాస్మేటా లేదా ఇంకేమైనా ఉందా? అవును బావా, మేమిద్దరం లవ్ చేసుకుంటాను, పెళ్లి కూడా
పెళ్ళి అంటూ చేసుకుంటే నువ్వు నన్నే చేసుకోవాలా, నాతోనే నీ పెళ్లి జరగాల. ఆ ఛాన్స్ ఇంకొకడికి ఇచ్చే సమస్య లేదు. ఏంది బావా ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు ఎట్లా అనిపిస్తున్నా? ఈ విషయం మా అక్కకు తెలిసింది అనుకో. తెలుసుడేముందే పిచ్చిదానా, మీ అక్కను ఒప్పించే పెళ్లి చేసుకుంటా. అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? నీకు తలకాయ ఉందా? నిన్ను నా అన్నలాగా అనుకున్నా. అబ్బా అవునా? నువ్వు అన్నలా అనుకో, బావలా అనుకో, నువ్వు మాత్రం మరొకసారి వాడితో తిరిగినావా నువ్వు ఉండవు, వాడు ఉండడు. నువ్వేమన్నా అనుకో బావా, నేను అతన్నే ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకుంటా. హారిక, నేను చెప్పేది వినకపోతే ముందు ముందు జరిగేది చూస్తూనే ఉండు. ఏంది మా బావా గిట్ల తయారైండు? దీని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా మరద వెనుక తిరగకురా అంటే మళ్ళీ తిరుగుతున్నావు. అరే కావాలంటే నీకు ఒక అవకాశం ఇస్తారా, అవసరమైతే నా మరదని జీవితాంతం వాడుకోరా, కాకపోతే పెళ్లి మాత్రం నేనే చేసుకుంటా, నాతోనే జరగాల. అర్థమైందా? అరే సంజయ్, నీకేమైనా తలికే ఉందారా? ఆమె నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నావు అంటే పిస పిస మాట్లాడతావు. నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చి తమాషాలు చేసినావు అనుకో మంచిగా ఉండదు. చెప్తే అర్థమైతే పెద్ద మనుషులు చూసారు కదా వారి నిజ స్వరూపం. ఇప్పుడు ఏం చెప్తారో మీరే చెప్పండి. దుర్మార్గుడా, ఇన్ని రోజులు నాకు పిల్లలు అయినట్టే పోతుంటే నా ఆరోగ్యం బాగాలేకనుకున్నా. ఆ దేవుడు నా అందున పిల్లల్ని రాయలేదనుకున్నా. కానీ కానీ నువ్వు ఇంత నీచమైన స్థితికి దిగజారుతావని అసలే అనుకోలేదు. ఎందుకురా, ఎందుకు ఈసారి పాపసి పని చేసావు? ఎందుకు కడుపులో పిల్లల్ని కడుపులో ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు. ఒరే దుర్మార్గుడా, నా చెల్లెని తెచ్చుకొని సాధకుంటే నన్ను చెప్పడానికే కోరుకుంటావురా? అరే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వేం రాస్తున్నావరా? నిజం చెప్పు. ఇందాక వచ్చిన తర్వాత ఇంకా విషయం దాచడం ఎందుకు? ఎప్పటికైనా దీని మొగుణ్ణి నేనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని నీకిచ్చి ఏసుడు కలవని పని. అరే నువ్వేదో అమాయకుడు అనుకున్నా, ఇంత పాల్తుగా ఉన్నావేంద్రా? నీలాంటి వట్టిగా వదిలిపెట్టద్దు. ఏ శిక్ష వేసినా రెడీ. ఇటువంటి మనోలే ఉండద్దు. మీరు ఏమన్నా చేసుకోరు విని అమాయకుడు మేము ఎన్ని కేసు వచ్చినాం. ఇరువురు లంగున్నాడు. అరే చెయ్యి, నువ్వు రోజు దావతులు ఇస్తున్నావు అని నీ కడుపులో గింత విషయం పెట్టుకుంటావురా? ఇస్తుంటావు నువ్వు అనుకుంటే ఒక్కరోజు కూడా రాకపోతే మీ అవన్నా. సర్పంచ్ గారు, వాడు దుర్మార్గుడు అని తెలిసింది, వాడి నిజ స్వరూపం తెలిసింది కాబట్టి మీరు ఎలాంటి శిక్ష చేసినా మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు చెప్పు భవాని, నీ భర్తకి ఏ శిక్ష వేయమంటావు? అవును భారతి, ఈ విషయంతో నీకే తెలుసు. ఒకరోజు మనం ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు హారిక ఉన్ను రమేష్
మేడం మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు మేడం. రమ్మనండి. నమస్తే. రండి కూర్చో. సార్ని ఒకసారి విలువండి. మేడం సార్కి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళింది. ఆహా, సరే చెప్పండి, ఏంటి విషయం? మేడం, మాది మీ ఊరే. నీ రాజేంద్ర ప్రసాద్ వల్ల చిన్న కూతుర్ని. నేను కరీంనగర్ ఎదుగుతుంటా. ఇతను నా క్లాస్మేట్. ఇద్దరం లవ్ చేసుకున్నాం మేడం. త్వరలో పెళ్లి చేసుకుందామంటే మా అక్క భర్త నన్ను అడ్డుపడుతుంది మేడం. మా అక్క భర్త నన్ను టార్చర్ చేస్తుంది మేడం. రోజు పెళ్లి చేసుకో అంటుండు. రోడ్ మీద పోతే ఆపి మరీ టార్చర్ చేస్తుంది మేడం. ఇదంతా చూస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది మేడం. అవును మేడం. వద్దమ్మా, బాధపడకు. నేను విషయం తెలుసుకుంటా, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓహో అవునా, అది జరిగింది. ఎనీహౌ సర్పంచ్ గారు, నా పిల్లం సర్పంచ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్ సర్పంచ్ గారు. థ్యాంక్ యూ. సర్పంచ్ అని ఇప్పించుకున్నాను మేడం. ఇంకా వీనికి శిక్ష ఎందుకు సర్పంచ్ గారు? జీవితాంతం ఒంటరిగా బతుకుతా గానీ వీనితో కలిసి బతకలేను. ఇకపోతే మా చెల్లెల సంగతి అంటారా? అతి త్వరలో రమేష్ని మా చెల్లెకిచ్చి పెళ్లి చేస్తా. నా కుటుంబాన్ని విడగొట్టినావు, నా ప్లాన్ అంతా జడగొట్టినావు. నీ సంగతి చూస్తా. నువ్వేంట్రా నా సంగతి చూసేది? స్టూపిడ్. అనవసరంగా నా పరువు తీసిరు. పంచాయతీలా సర్పంచ్ భారతి కొట్టింది, నా పెళ్ళాం కూడా కొట్టింది. చంపితే నా పిల్లాన్నే చంపేస్తే నా పిల్లాన్ని చంపితే ఏమొస్తుంది? ఏం రాదు. ఆ సర్పంచ్ భారతినే లేపేస్తే అన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సర్పంచ్ భారతి ఊళ్ళో ఉన్నన్ని రోజులు నాకు ఏ పని కాదు, నా వ్యాపారం కూడా సరిగ్గా రాదు. ఏమైనా సరే సర్పంచ్ భారతిని మాత్రం ఖచ్చితంగా లేపేయాలి. అప్పుడేనా అన్నా, ఆ సర్పంచ్ భారతి ఏబట్టి ఊళ్ళో ఒక్క పని కూడా అయితలేదన్నా. అది పంచాయతీలో పెట్టి పంచాయతీలో కూడా నా ఇజ్జత్ తీసింది, నన్ను కొట్టిందన్నా. చివరికి నా భార్యతో కూడా కొట్టించిందన్నా. అది ఊళ్ళో తలెత్తుకోలేకుండా పోయినా. ఏమైనా సరే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి బాయ్. ఆ సర్పంచ్ భారతి బతుకున్న రోజులు మనం ఇక్కడ ఏ పని కూడా చేయలేం. అభి, నేను ఈరోజు బాయ్ని కలవడానికి ఛత్తీస్గఢ్ పోతానా. ఈ ప్రాబ్లం ఏమన్నా సాల్వ్ చేయరా? ఓకేరా, నేను చూసుకుంటా. వాట్సాప్లో ఫోటో లొకేషన్ సెండ్ చేసిన. 10 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన.
మిగతా అమౌంట్ పని అయ్యాక పంపిస్తా. అన్నా, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎల్లుండి పేపర్లో చూడొచ్చు కదా. ఎల్లుండి పేపర్లోనే కావాలా? రేపటి పేపర్లో వద్దా? రేపే చూపిస్తా. రే బాబు, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ క్రికెట్ ఆడడానికి పోతున్నాం. ఇంతమందా? సార్ సరే సరే, నడు నిలబడద్దు, వెళ్ళిపోరు. ఫోన్ ఏంది? అస్సలు కలుస్తలేదు. బాయ్, మిస్ అయింది బాయ్. 2 సార్లు ట్రై చేసిన. రేపు మళ్ళా ట్రై చేస్తా. అన్నా మిస్ చేసినావా? నీకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, అయినా మిస్ చేసినావు. సరే, దాన్ని చంపడం నీ వల్ల కాదు గాని నీకిచ్చిన 10 లక్షలు ఉన్నాయి కదా, నీ దగ్గరే పెట్టుకో. నాకు అవసరం వచ్చినప్పుడు మళ్ళా నిన్ను పిలుస్తా, సరేనా? నా విషయంలో ఇప్పుడు నేనే రంగంలోకి దిగుతా. దాన్ని ఎట్లా చంపాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు పోయిగా. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది కోడలు.
నిన్న సాయంత్రము ఆల్మోస్ట్ ఆల్ 4 o'clock సార్. అంతేనా? 4 o'clock? అంతే. గార్డెన్లో ఏదో వర్క్ చేస్తున్నట్టుంది. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నాము, కానీ ముందస్తుగా వేరే వాళ్ళని అనుమానించడం బాగుంటుందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ చేయలేకపోయినాం. చెప్పాలంటే త్రుటిలో తప్పిన ప్రమాదం, కానీ ఒకవేళ అలాంటి బుల్లెటే మళ్ళీ తనకు తగిలినట్లయితే సర్పంచ్ గారు, మీకు ఎవరి మీద నేను అనుమానం ఉందా? ఎస్ఐ గారు, మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. అనుమానం ఎందుకు లేదు సార్, వాళ్ళు చెప్తలేరు కానీ నేను చెప్తా. మొన్న వారం రోజుల కిందట పంచాయతీ అయింది సార్. ఆ పంచాయతీ అయిన కాంచెలి సంజు వాడు కనిపించలేడు. ఎందుకో ఏమో కానీ దీనిలో వాని హస్తం ఉందనిపిస్తుంది నాకు. మీకు ఈ మధ్య ఏమన్నా అన్నోన్ నెంబర్స్ అంటే కొత్త నెంబర్స్ నుంచి కానీ ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా? 2 రోజుల క్రితము ఒక అన్నోన్ నెంబర్ నుంచి 2-3 సార్లు కాల్ వచ్చింది, కానీ రిటర్న్ చేస్తే కాల్ వెళ్ళలేదు. మేము పెద్దగా పట్టించుకోలేదు. అంతే కదండి. 2 days బ్యాక్ ఫోన్ అయితే వచ్చిందండి. దాని గురించి మేము పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. మళ్ళీ ఫోను ట్రై చేశాము, కానీ రీచ్ కాలేదు అది. సరే, అనుమానం అనేది మీరు అంటున్నారు కదా, అనుమానం అనేది ప్రస్తుతానికైతే మేము ఎవరు అనుమానంలో చూసే దృష్టిగా మాత్రం లేదు. చూడండి, ఇంతకుముందు మా ఊళ్ళో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు సార్. ఈ పరిస్థితుల మీద ఖచ్చితంగా దాన్ని ఏదైనా చేసి మనం దొరకబట్టాలి. మా ఊళ్ళో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి సార్ దయచేసి. వాస్తవానికి దులం గారు, మేడం మీరు కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. ఇది మీరు అనుకుంటున్నట్టు అంటే నాకు తెలిసినంత వరకు ఏదో మీరు అన్నారు కదా సంజు, అట్లాంటివి ఏమి అయ్యి ఉండవు. ఎందుకంటే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ అందింది. వారం రోజులుగా మా పనిలో మేము ఉన్నాము. సో పొరుగు రాష్ట్రాల నుండి మాఫియా ముఠా ఒకటి మన పచ్చటి పల్లె పొలాల మీద కన్నేసినట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సో ఊళ్ళల్లో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం ఇట్లాంటివి కూడా చిన్న చిన్నగా వినబడుతున్నాయి మాకు. వాస్తవానికి మేము కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు ముందు. ఆ తర్వాత మాకు పైనుండి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, పైనుండి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము కూడా కొంచెం సీరియస్గానే సర్వే చేశాము. నాకున్న స్ట్రాటజీ ప్రకారం చూస్తే కనుక నిన్న జరిగింది కూడా వాళ్ళ పని అయి ఉండొచ్చు అనేది నా అనుమానం. ఖచ్చితంగా నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. మీరు ఆదుర్తా పడాల్సిన అవసరం లేదండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక నుంచి ఇట్లాంటివి రిపీట్ కాకుండా మ్యాక్సిమం మేము కావాలంటే ఈ సమస్య సద్దుమణిగేదాకా ఒక 2 గార్డులను కూడా మీ దగ్గర వదిలిస్తాను. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే, ఎవరి మీద మీకు అనుమానం కలిగినా, కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఊళ్ళో కనబడ్డా, మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా, మీకు ఎట్లాంటి రాంగ్ కాల్స్ వచ్చినా ఇమీడియట్గా నాకు ఇంటిమేట్ చేయండి. అంతే. మీరు ఒక్క సహాయం చేశారంటే మిగతా అంతా మేము చూసుకుంటామండి. మేము మా డిపార్ట్మెంట్ రాత్రింబవళ్ళు మేము కష్టపడుతున్నాము. త్వరలోనే ఆ మాఫియా ముఠాను మొత్తం ఎక్కడిదక్కడ అణచివేయడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాత్రం నాకు ఈ సహాయం చేయండి. అంతే. ఏమంటారు సర్పంచ్ గారు? సార్ తప్పకుండా సార్, తప్పకుండా చెప్తాను. కానీ ఏది ఏమైనా సర్పంచ్ గారు, మీరు మాత్రం కొన్ని రోజులు ఒంటరిగా బయటకు వెళ్ళదు సార్. మీరు కూడా, ఎందుకంటే పరిస్థితులను బట్టి చూస్తే టార్గెట్ మేడం మీద ఉంటుంది. సరే. ఓకే సార్, తప్పకుండా సార్. మేడం, గతంలో తాలూకు మాఫియా హస్తం ఏమైనా ఉందంటారా దీంట్లో? అవును, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కానీ ఈ విషయం గురించి మా ఆయనకు కానీ 3వ కంటికి కానీ తెలియదు. అర్థమైందా? ఓకే మేడం. ఓకే. ఎస్ఐ గారు, 1 వీక్ లోపల పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అర్థమైందా? ఓకే మేడం. ఓకే, గో.
ఏమైంది సంజయ్ బాయ్, బాగా ఆలోచిస్తున్నావు? ఏం ప్రాబ్లం? నేను నీకు ముందే చెప్పిన బాయ్, నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నామేంది సంజు బాయ్? భయ్యా నేను అర్జెంటుగా బాయ్ని కలవాలి. మనం బాయ్ని కలవాలంటే మహారాష్ట్ర వెళ్ళి కలవాలి సంజు బాయ్. మహారాష్ట్ర కాదు బాయ్, అవసరమైతే దుబాయ్ అయినా సరే భయ్యాని మాత్రం కలవాలి. ओके संजू भाई, वेणु भाई उनके भाई के पास लेके जाओ भाई. ठीक है भैया, मैं लेके जाऊँ. मेहंदी प्रशांत भाई. లాభం లేదు బాయ్. అలాంటప్పుడు టైం వేస్ట్. బాయ్ నుంచి ఆర్డర్ వచ్చింది, చెయ్యి. నువ్వు చెప్పు అరవింద్. చాలాసార్లు చెప్పాను భయ్యా, ఇక లాభం లేదు భయ్యా. ప్రశాంత్ టైం వేస్ట్ చేయకు, కానీ अरे चल बाइक फोन ले रहा. కలుస్తలేరా బాయ్కి? కలసలే మళ్ళీ ట్రై చేయి. కలుస్తలేరా? ఏం చేద్దాం రా. అరే జర్నీ చేసి బాగా టైర్డ్ అయినాం కానీ పద అట్లా పోయి టీ తాగుదాం పా. రారా. ఏ రారా నువ్వు కూడా రా. भैया यहाँ से राइट निकल जाओ. हाँ राइट मोड़ते ही सीधा निकलने से एड्रेस आपको मिल जाए. 5 मिनट में है. नजदीक पड़ता है ना, दूर नहीं है. चलो ठीक भैया, थैंक यू, धन्यवाद. ఏమ్రా తమాషాలు చేస్తున్నావా? ఆ ల్యాండ్ మీద బాయ్ కన్ను పడ్డది. ఈ విషయం బాయ్ దాకా ఒక ముందుగా చూసుకో, లేదంటే నీ పని అవుతుంది. ఇదే నీకు లాస్ట్ వార్దే. హలో వేణు చెప్పురా. ఓకే పంపిస్తున్నా.
చిన్న మనలు ఉన్నారు తీసుకురా. రాజు చెప్పు. బాయ్, ఇతని పేరు వేణు, మన ఏజెంట్, మన కోసమే పనిచేస్తాను. ఇతను సంజీవ్. నమస్తే. మన ల్యాండ్ కొన్న ఇతని దగ్గర మొన్న 50 లక్షలు ఇచ్చింది, అడ్వాన్స్ ఇచ్చింది ఇతనికి. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? అంటే బాయ్ రిజిస్ట్రేషన్ ఏంటి ప్రాబ్లం? తడబడతాండు. బాయ్, ఊళ్ళో ఏదో ల్యాండ్ ప్రాబ్లం ఉన్నదంట. దానికి మెయిన్ కారణం సర్పంచ్ భార్యదంట. ఆడదానికి భయపడుతున్నావా? బాయ్, మొన్న పంచాయతీలో సర్పంచ్ సంజయ్ను కొట్టింది బాయ్. ఊర్లో ఆమె నడతాడా బాయ్, ఆమెకి ఎదురు లేదట. అయినా వీడేంద్రా రిజిస్ట్రేషన్ టైంకి వచ్చి గిట్ట మాట్లాడతాడు. లేదు బాయ్, మేము నిన్ననే వచ్చినాం, కాకపోతే రాత్రి అయింది. ఆ రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము అక్కడే ఆగిపోయాం. అయినా నిన్న మీరు ఫోన్లో ముగ్గురు వస్తా అని చెప్పారు కదా, ఇంకోడేర్రా? మనకి నైట్ మళ్ళీ ఎక్కువ వంటలు. బాయ్, నేను తీసుకున్న అడ్వాన్స్ 50 లక్షలు రిటర్న్ ఇచ్చేస్తా బాయ్. ఆ విషయం మీతో రిక్వెస్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చిన బాయ్. తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ తీసుకోవడానికి నేనేమన్నా నీ ఇంటి పక్కన్నా నీ ఊరునిరా? డాన్ డాన్ బే డాన్ लैंड माफिया किसको बात कर रहे? बोल रे बोल रे. వారం రోజులు నీకు టైం ఇస్తున్నా. వారం రోజులు సెటిల్మెంట్ కాలే అనుకో స్వయంగా మీరు కొత్త. బాయ్ ఛా, సర్పంచ్ భారతి చేయబట్టి ఆ ఊళ్ళో నా పరువంతా పోయింది బాయ్. చివరికి అందరి ముందు పంచాయతీలో నన్ను కొట్టింది బాయ్. నా పెళ్ళాం కూడా నన్ను తన్నింది బాయ్. ఏదేమైనా సరే ఆ భారతిని చంపైనా సరే నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటా బాయ్. వారం రోజులు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్. రే, గన్ను ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. వారం తర్వాత అదే గన్ను నా చేతిలో ఉంటది. బుల్లెట్ మాత్రం నీ బాడీలో ఉంటదిరా. ఓకే బాయ్, దాన్ని చంపైనా సరే నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా బాయ్. లేకపోతే నా మొహం కూడా నీకు మళ్ళీ చూపించా బాయ్. రే, ఇప్పుడు ఏదో కాస్త తేడాగా ఉన్నారా? నేను అబ్జర్వేషన్లో పెట్టుకోలేదు. ఇది గుట్ట నుంచి తెప్పించారు కదా. నమస్తే, బాగున్నారా? అంత మంచిగా, అంత మంచిదే. మీరు ఏవాటి మా పెళ్లి సెట్ అయింది మేడం. అవునా? 10 తారీఖు మా పెళ్లి. ఓ కంగ్రాచులేషన్స్. మీరిద్దరు తప్పకుండా రావాలి. అయ్యో పర్లేదురా, అంతెందుకు, నువ్వు నా బిడ్డ లాంటి దానివి. రావాలి మేడం, తప్పకుండా. తప్పకుండా రావాలి సార్. మరి ఖచ్చితంగా పెళ్లి జరిగిన తర్వాత కూడా మీరు నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా బ్రతికి చూపించాలి. తప్పకుండా. ఓకేనా? వస్తాం. ఎక్కడ? ఇక్కడే కదా, లోకల్. ఓకే, బాయ్. సరే, ఇప్పుడు
ఇప్పుడు ఇదంతా కూడా రాళ్ళు లేకుండా చూసి కొంచెం వర్కర్లకు దగ్గర ఉండి చెప్పండి మీరు. ఆ? దగ్గర ఉండి చూసుకోండి. ఇలా రాళ్ళు లేకుండా మంచిగా గిలాం చెప్పి ఇదంతా మొత్తం కూడా బరంతి ఊపి. తర్వాత మరి కంకర ఇంకా అక్కడ ఉన్నది, అది అవసరం లేకపోతే అక్కడ నుంచి తీసేపియండి మొత్తం అదంతా కూడా. ఇది బుల్లెట్ శబ్దం వినిపించింది. భవాని తొందరపడ్డావు భవాని. తొందరపాటు కాదు సర్పంచ్ గారు, వీళ్ళలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నా కడుపులా 2 పిల్లల్ని చంపిండు వీడు. నా కన్న తండ్రినే చంపాలని ప్రయత్నం చేసిండు. ఆఖరికి నా చెల్లె జీవితం నాశనం చేయాలని చూసిండు. అందుకే వీనికి చావే శరణ్యం. జీవితాంతం విధవరాలుగా ఆయన బతుకుతా గాని వీనికి పెళ్ళంగా మాత్రం బతకను. ఏ సర్పంచ్ ఇంద్రను భవాని తప్పు చేసావు. భవాని ఆగు, ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు, ఇంకేం పొడుస్తావు అని. దీంతో మన ఊరు విరగడైపోయింది. బాయ్ బాయ్, ఇక్కడ సంజీవ్ని వాళ్ళ భార్య చంపేసింది. అవును బాయ్, ఒకవేళ ఇక్కడనే ఉంటే ఊరి జనం మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. అవును బాయ్, అవును బాయ్, సర్పంచ్ ఇక్కడ మొత్తం ఆమెనే. సరే బాయ్, వస్తున్నాం. బాయ్. లేదు బాయ్. ఓకే బాయ్, తీసుకొని వస్తాం.